అమరావతి కోసం 70,000 కోట్లు ఖర్చు పెడుతున్నానని చెప్తున్న చంద్రబాబు విద్యార్థులు యువత కోసం కనీసం 3,000 కోట్లు కూడా ఖర్చు చేయలేరా అని ప్రశ్నించారు మాజీ మంత్రి సీదరి అప్పలరాజు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నారు. శ్రీకాకుళంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. కూటమి ప్రభుత్వం చేతిలో మోసపోయిన విద్యార్థులు యువత తరపున భారీ ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. అయితే ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో భారీ ఎత్తున విద్యార్థులు వైఎస్ఆర్సీపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి సీదరి అప్పలరాజు ఉన్నారు. సార్ చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరి అలాగనే విద్యార్థుల నేతృత్వంలో జరుగుతున్నటువంటి యువత పోరు కార్యక్రమం. నేటి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మనం ఒక్కసారి గమనిస్తే ఏమున్నదండి ఈ ప్రభుత్వం, ఏమున్నది ఈ ప్రభుత్వం? విద్యాశాఖకు మంత్రిగా సాక్షాత్తు ముఖ్యమంత్రి కుమారుడే మానవ వనరుల శాఖ మంత్రి అని చెప్పి అధికారాన్ని వెలగబెడుతున్నారు. ఏం చేస్తారు ఈ 1 ఇయర్లో? ఏమిటి అసలు ఈ ఆలోచనలు ఏమిటి? ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులని అన్ని ప్రోగ్రాంలను కూడా ఆపేసి అన్ని వయసుల వాళ్ళను కూడా మోసం చేసి ఈరోజు అలయన్స్ గవర్నమెంట్ ముఖ్యంగా విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని ఎంత దారుణంగా మోసం చేసింది అన్నటువంటిది ఈరోజు ప్రజలందరూ కూడా ప్రత్యక్షంగా చవి చూస్తూ ఉన్నారు. ఏమైంది నారా లోకేష్ గారి తెలివితేటలు? మీ స్టాన్ఫోర్డ్ తెలివితేటలు నేవి మీ యొక్క విదేశాల్లో చదివాను అనుకోని అంటున్నారు. విదేశాల్లో చదివితే ఇక్కడ భారతదేశం ఇక్కడ గ్రామీణ ప్రాంతం యొక్క వైవిధ్యం లేకపోతే అవసరాలు మీకు ఎలా తెలుస్తాయి? మీకు తెలియడం లేదు కాబట్టి ఈరోజు విద్యార్థుల్ని తల్లిదండ్రులు ఇంత ఇబ్బంది పెడతా ఉన్నారు. అమ్మఒడి ఇవ్వకపోవడం ఏంటండి? 2 సంవత్సరాలు ఎగ్గొట్టడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇంతవరకు మీరు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వరా? ఖచ్చితంగా లాస్ట్ క్వార్టర్ బకాయిలు ఏ ప్రభుత్వానికి అయినా సరే లాస్ట్ క్వార్టర్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన డ్యూ ఖచ్చితంగా ఏ ప్రభుత్వానిదైనా ఉంటుంది. మార్చి, ఏప్రిల్ ఎన్నికలు ఉన్నాయంటే ఎన్నికల కమిషన్కి రిలీజ్ చేయనివ్వకుండా మీరే ఆపినారు. మీరు లాస్ట్ క్వార్టర్ మా బకాయిల్ని బూచిగా చూపి ఈ సంవత్సరం మొత్తం బకాయిలు పెడతారు. ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే అన్యాయం ఏమన్నా ఉందా? తల్లిదండ్రుల ఆవేదన మీకు పట్టదా? విద్యార్థుల ఆవేదన పట్టదా? ఈరోజు విద్యార్థులు కాలేజీలకు వెళ్ళడానికి నామోషి ఫీల్ అవుతూ ఉన్నారు. ప్రైవేట్ కాలేజీలనేమో ప్రైవేట్ మెడికల్ కాలేజీలనేమో ప్రైవేటైజ్ చేస్తారా? గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజ్ చేస్తారు. ఎక్కడైనా విన్నామా? ఏమండి, మీరు అమరావతి కోసం 60,000 కోట్లు ఖర్చు పెట్టడానికి మీకు డబ్బులు ఉన్నాయి, అప్పులు తెచ్చుకుంటా ఉన్నారు, ఇష్టానుసారం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి 4,000 కోట్లు పెట్టండి అంటే మీరు పెట్టలేరా? ఇవాళ వాళ్ళు ఇంతవరకు ఫీజు రీయింబర్స్మెంట్ పే చేయకపోతే హూ విల్ బి ద హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? ఎవరిని అడగమంటారు? ప్రభుత్వాన్నే అడగాలి కదా. ప్రభుత్వాన్ని అడిగితే వాళ్ళు పట్టి పట్టనట్టుగా అంటనట్టుగా వెళ్తుంటే హూ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? అలాగే ఇవాళకి మనకి మెడికల్ దీనికి సంబంధించి ప్రైవేటైజ్ చేశారు. ఏంటండి ప్రైవేటైజ్ చేయడం ఏంటండి? గవర్నమెంట్లో నడపాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నతాశయంతో స్థాపిస్తే దాన్ని ప్రైవేట్లో నడుపుతారా? వాట్ ఈస్ దిస్? ఇది ఎక్కడ తీసుకెళ్తున్నారు మీరు? ఈ స్ఫూర్తిని ఇంకా స్పీడ్ చేసి చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు వస్తాయి. నిరుద్యోగ భృతి కానీ ఏదైతే ఉద్యోగాలు కానీ వెంటనే విడుదల చేయాలని కూడా వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.